సింపుల్ ఫ్యూచర్ అండ్ సింపుల్ ప్రెజెంట్ రెండిటితోటి స్టేట్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే ఒకే సెంటెన్స్లో మనకి సింపుల్ ఫ్యూచర్ అండ్ సింపుల్ ప్రెజెంట్ ఉంటాయి అన్నమాట. లెట్ us సీ నౌ. ఇక్కడ మనకి టైంకి సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. అవి వచ్చేసి వెన్ ఎప్పుడు, ఆఫ్టర్ తర్వాత, బిఫోర్ ముందు, అంటిల్ అప్పటి వరకు. వెన్, ఆఫ్టర్, బిఫోర్, అంటిల్ వీటితోటి సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్లో ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం మనం ఇప్పుడు. నా వెన్తో వచ్చేసి ఐ విల్ టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ ఐ లివ్. ఐ విల్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అనేది సింపుల్ ఫ్యూచర్, ఐ లివ్ అనేది సింపుల్ ప్రెజెంట్. ఐ విల్ టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ ఐ లివ్ టైంకి సంబంధించి. ఆఫ్టర్ వచ్చేసి ఆఫ్టర్తో చూద్దాం. తర్వాత వీ విల్ ఈట్ డిన్నర్ ఆఫ్టర్ ద మూవీ ఫినిషెస్. వీ విల్ ఈట్ డిన్నర్ ఈజ్ అ సింపుల్ ఫ్యూచర్, మూవీ ఫినిషెస్ అనేది సింపుల్ ప్రెజెంట్. సో వీ విల్ ఈట్ డిన్నర్ ఆఫ్టర్ ద మూవీ ఫినిషెస్. ఇప్పుడు బిఫోర్తో చూద్దాం. కాల్ మీ బిఫోర్ యూ స్టార్ట్. కాల్ మీ బిఫోర్ యూ స్టార్ట్. నన్ను పిలవండి, మీరు స్టార్ట్ చేసే ముందే నన్ను పిలవండి. నెక్స్ట్ అంటిల్తో చూద్దాం. ఐ వోంట్ గో అవుట్ అంటిల్ ఐ ఫినిష్ మై వర్క్. అంటే ఐ విల్ నాట్ గో అవుట్ అంటిల్ ఐ ఫినిష్ మై వర్క్. నేను వెళ్ళను బయటికి, ఎప్పటిదాకా నా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు నేను బయటికి వెళ్ళను. ఈ విధంగా టైమింగ్ అనే వర్డ్ తోటి, టైం అనే వర్డ్ తోటి అంటే మనకి వెన్, ఆఫ్టర్, బిఫోర్, అంటిల్ అనేవి టైంకి సంబంధించిన పదాలు కదా. వీటితోటి ఈ విధంగా మనము సింపుల్ ఫ్యూచర్ అలాగే సింపుల్ ప్రజెంట్తో ఎగ్జాంపుల్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్. కండిషనల్స్లో మనకి ఇఫ్ అండ్ ప్రొవైడెడ్ అనే రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు పదాలని సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇఫ్ అండ్ ప్రొవైడెడ్ రెండు కండిషనల్స్ అనమాట. సో if it rains tomorrow we will cancel the picnic. If it rains tomorrow we will cancel the picnic. Simple present and future, simple future. If it rains tomorrow we will cancel the picnic అనేది మనము సెంటెన్స్లా క్రియేట్ చేసాము యూజింగ్ కండిషనల్ వర్డ్ ఇఫ్. నెక్స్ట్ ఐ విల్ లెండ్ యూ ద కార్ ప్రొవైడెడ్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ. నేను నా కార్ ఇస్తాను కానీ నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఐ విల్ లెండ్ యూ ద కార్. ఐ విల్ అనేది ఫ్యూచర్, ప్రొవైడెడ్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ సింపుల్ ప్రజెంట్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ. మనం ఇంకొక పదం చూద్దాము, అది వచ్చేసి ఇన్ కేస్. ఇన్ కేస్ అనేది ప్రికాషన్స్కి వాడతాం అనమాట. ప్రికాషన్స్. సో ఏదైనా ప్రికాషన్కి ఇన్ కేస్ వాడతాము. ఐ విల్ టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఇట్ రైన్స్. ఐ విల్ టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఇట్ రైన్స్. నేను అంబ్రెల్లా తీసుకెళ్తాను ఒకవేళ వర్షం పడుతుందేమో. సో క్లియర్. సో ఈ విధంగా మనము ఈ వర్డ్స్ అనేవి సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ తోటి ఎగ్జాంపుల్స్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఏమేమి వాడామంటే వెన్, ఇఫ్, ఇన్ కేస్, ప్రొవైడెడ్, ఆఫ్టర్, బిఫోర్, అంటిల్. సో వెన్, ఆఫ్టర్, బిఫోర్, అంటిల్ ఏమో మనము టైంకి సంబంధించి వాడాము. ఇఫ్ అండ్ ప్రొవైడెడ్ కండిషన్స్, ఇన్ కేస్ వచ్చేసి ప్రికాషన్స్ సంబంధించిన పదం. ఈ విధంగా మనం సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫీచర్స్ తోటి ఎగ్జాంపుల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ట్రై టు క్రియేట్ అనదర్ వీడియో. అంటిల్